British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఇది కారా ఎస్ఐ కంట్రోల్ మన సిద్దిపేట ఏసీపీ గారంట ఈయన బాగా నా మీద న్యూసెన్స్ చేస్తుండ్రు, ఏదో ఒక కారణం డామేజ్ చేస్తుంది. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ పోలీసులు ఫ్రీక్వెంట్గా నిర్వహిస్తారు. అండ్ ఎస్పెషల్లీ నైట్ పూట ఆల్ ఆఫ్ సడన్ చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే ఓఆర్ఆర్ మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్. ఇక్కడ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మధురా నగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. సో అక్కడ నిర్వహిస్తున్న టైంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినప్పుడు ఆయన పట్టుబడడం జరిగింది. అయితే కార్ పక్కన ఆపండి అనేటువంటి మాట ట్రాఫిక్కి సంబంధించిన ఎస్ఐ చెప్పినప్పుడు ఆయన చాలా నేను కూడా పోలీస్ని, నా కార్ని ఎట్లా ఆపుతావంటూ ఆయన ట్రాఫిక్ పోలీస్ మీదనే ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నేను కూడా పోలీసుని, నన్ను ఎట్లా ఆపుతావు, నువ్వేంటి, కావాల్సి వస్తే కేసు బుక్ చేసుకో, నన్ను ఎందుకు ఆపుతున్నావు, నేను వెళ్ళాలి, నేను వెళ్తాను అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ట్రాఫిక్కి సంబంధించిన పోలీస్ అఫీషియల్ మాత్రం ఆయన పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు, ఆయనని ఆపినప్పుడు నా మీదనే చిందులేస్తున్నాడు, నన్నే తిడుతున్నాడు, నేను కూడా పోలీస్ అతన్ని, నువ్వు నన్నెట్లా ఆపుతావు, నేను ఒక ఏసీపీని అన్నటువంటి మాట చెప్తున్నారు. ఏం చేయమంటారు సార్ అన్నటువంటిది ఇంకో హయ్యర్ అఫీషియల్కి ట్రాఫిక్కి సంబంధించిన ఎస్ఐ, ట్రాఫిక్కి సంబంధించిన పోలీస్ అడుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే తాగి వాహనం నడపడం ఒకటి, అండ్ ట్రాఫిక్ పోలీసులతోనే ఆయన వాగ్వాదానికి దిగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎంత వారించినా ఏం చేసినా సరే ఆ ఏసీపీని, అంటే సిద్దిపేటకు సంబంధించిన ఏసీపీని అయితే సుమన్ కుమార్ ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో ఈ వీడియో పూర్తిగా వైరల్గా మారింది. ఎందుకంటే పోలీసే ఇంకో పోలీస్ అతన్ని క్వశ్చన్ చేస్తున్నాడు, నన్నెట్లా ఆపుతావని. యాక్చువల్లీ ఆయన్నే, అంటే ఎవరైతే తాగి నడిపారో వాహనాన్ని, సిద్దిపేటకు సంబంధించిన ట్రాఫిక్ ఏసీపీ ఆయన, అంటే ఆయన కూడా ఈ డ్యూటీయే చేయాల్సింది. అట్లాంటిది ఆయన్నే తాగి వాహనం నడపడం అండ్ తోటి ట్రాఫిక్కి సంబంధించిన పోలీస్ అఫీషియల్తోనే దురుసుగా ప్రవర్తించడం అండ్ నువ్వు నా వాహనాన్ని ఎట్లా ఆపుతామని అడగడం, ఇదంతా కూడా పూర్తిగా వైరల్గా మారిన సిచ్యువేషన్. సో సామాన్యులను ప్రశ్నించినప్పుడు ఇవన్నీ గుర్తురావా మరి? రూల్స్ ఆర్ రూల్స్ అందరికీ ఒకటే కదా, మమ్మల్ని ఎట్లా క్వశ్చన్ చేస్తారు? ఆర్ తాగి వాహనం నడపడం ఏంటి? యాక్చువల్లీ డ్యూటీలో ఎవరైతే ఉన్నారో ఆ డ్యూటీకి సంబంధించిన ఎవరైతే వారిస్తున్నారో యాక్చువల్లీ ఆయన చేయాల్సిన డ్యూటీ, ఇంకో పోలీస్ అతన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. తాగి వాహనం నడపడమే కాకుండా ఇంకా ఆయనను బెదిరిస్తున్నాడు, అంటే నన్నెట్లా ఆపుతావు అన్నటువంటిది. సో అక్కడ చాలామంది సామాన్యులు ఇదంతా చూసిన తర్వాత మరి మమ్మల్ని ఆపినప్పుడు ఎలా ఉంటుంది మరి మాకైనా, అయినా తాగడం అండ్ వాహనం నడపడం ఇది ప్రమాదకరం, అది మీకు తెలీదా, మరి మీకు కూడా సేమ్ రూల్ వర్తిస్తుంది కదా అన్నటువంటి మాట సామాన్య జనం కూడా అడుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఎవరైతే ఇప్పుడు ట్రాఫిక్కి సంబంధించిన పోలీస్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో, ఏసీపీ పోలీస్ అఫీషియల్ అని చూడకుండా వాహనాన్ని ఆపడం అండ్ ఆయనను అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు ఆయననైతే అందరూ నెటిజన్స్ ప్రశంసిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.